నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో సీనాయి అరణ్యానికి చేరుకుని అక్కడ పర్వతం ఎదుట పాళెం వేస్తారు. మోషే దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు యెహోవా అతనితో మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులు తన మాటను శ్రద్ధగా విని తన నిబంధనను గైకొంటే వారు సమస్త ప్రజలలో తనకు స్వకీయ సంపాద్యముగా, యాజకరూపమైన రాజ్యముగా, పరిశుద్ధమైన జనముగా ఉంటారని సెలవిస్తాడు. మోషే ఈ మాటలను ప్రజల పెద్దలకు వివరించగా ప్రజలందరూ ఏకగ్రీవంగా యెహోవా చెప్పినదంతయూ చేయుదుము అని ప్రత్యుత్తరమిస్తారు. ఆ తరువాత దేవుడు మోషేతో, తాను దట్టమైన మేఘంలో వచ్చి ప్రజలందరి ఎదుట మాట్లాడతానని, అందుకోసం ప్రజలు తమను తాము పవిత్రపరుచుకుని బట్టలు ఉతుక్కుని 3వ రోజుకు సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపిస్తాడు. అలాగే పర్వతం చుట్టూ ఒక పొలిమేరను ఏర్పరచాలని, ఎవరైనా ఆ పర్వతాన్ని ముడితే వారు నిశ్చయముగా మరణశిక్ష పొందుతారని హెచ్చరిస్తాడు. 3వ రోజు ఉదయమున పర్వతం మీద ఉరుములు మెరుపులు దట్టమైన మేఘము బూరల మహాధ్వని కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిపోతారు. మోషే దేవునిని కలవడానికి ప్రజలను పాళెములో నుండి పర్వతం అడుగుభాగానికి నడిపిస్తాడు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగిరావడంతో ఆ పర్వతమంతయు ధూమమయమై ఒక కొలిమి పొగవలె లేస్తూ పర్వతమంతయు తీవ్రంగా కంపించింది. బూరధ్వని హెచ్చవుతున్నప్పుడు మోషే మాట్లాడగా దేవుడు స్వరముతో అతనికి ఉత్తరమిచ్చాడు. యెహోవా పర్వత శిఖరము మీదికి దిగివచ్చి మోషేను పైకి పిలిచాడు. ప్రజలు సరిహద్దులు దాటి దేవునిని చూడాలని ముందుకు తోసుకువచ్చి నశించిపోకుండా ఉండేందుకు మోషేను మరలా కిందికి వెళ్లి ప్రజలను యాజకులను గట్టిగా హెచ్చరించమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు.